నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. వేంసూరు మండల పరిధిలోని లింగపాలెం గ్రామంలో సింగరేణిలో భూములు కోల్పోయి ఇప్పటి వరకు భూమికి పరిహారం రాకపోవడంతో గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సింగరేణి భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ దీక్ష శిబిరానికి చేరుకుని దీక్ష చేస్తున్న భూ నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలియజేసి భూ నిర్వాసిత రైతులతో కలిసి కల్లూరు ఆర్డీఓతో చర్చలు జరపగా చర్చలు సఫలమవ్వగా భూ నిర్వాసితులు రైతులు రిలే నిరాహార దీక్ష విరమింపజేశారు. ఎమ్మెల్యే చొరవతో తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసిత రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, మేడం ఏం చేద్దాము అని. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని మేమందరం కలిసి కూర్చొని దాని గురించి చర్చించుకొని మరి ఖచ్చితంగా మీకు ఏ విధంగా అయితే తగు న్యాయం జరుగుతుంది అనేది మేము పరిష్కారం చేసి మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటది. మీరు కూడా మాకు సహకరించాలి. ఏదైనా ప్రపోజల్ తో మేము ముందుకు వస్తే దాంట్లో ఉండే కష్ట నష్టాలు, లాభాలు, నష్టాలు ఇవన్నీ కూడా బేరీ చేసుకొని కమిటీ మెంబర్స్ మీ అందరి సహకారంతో మీకు మాత్రం తగిన న్యాయం చేస్తామని మనవి చేసుకుంటూ, అలాగే మొన్న మీకు ఎంపీ రఘురామరెడ్డి గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. పట్టి గారి దగ్గరికి కమిటీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్దామని ఆయన కూడా చెప్పారు. కాకపోతే అప్పుడు పట్టి గారు అందుబాటులో లేనందువల్ల మనం కలవలేకపోయాము. వారు సమయం ఇస్తే ఖచ్చితంగా పట్టి గారిని కలుద్దాము, తుమ్మల గారిని మళ్ళీ కలుద్దాము, పొంగులేటి గారిని కలుద్దాము. వీళ్ళందరి సహకారంతో సీఎం గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి, సింగరేణి అంటే ఒక రాష్ట్రం వాటానే కాదు, కేంద్రం వాటా కూడా ఉంటుంది కనుక కేంద్రంతో కూడా మనం చర్చలు జరిపి మీకు అందాల్సిన దానికంటే కూడా ₹1 ఎక్కువ నష్టపరిహారం అందేలాగా చర్యలు తీసుకుంటామని, దీనికి మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తూ మరి ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది ఒకసారి ఆలోచించి మీ నిర్ణయం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం మాకు హామీ ఇప్పిస్తే మీ అందరం కూడా అందరినీ కూడా ఈ యొక్క ఓసీల ద్వారా వచ్చే డస్టే కాకుండా ఈ సైబర్ నుంచి వచ్చారు డస్ట్ వల్ల ఇక డైలీ డిసి కాలనీలలో అంబేద్కర్ నగర్ కాలనీలో పడడం జరుగుతుంది తెలుసు. అయినా కానీ మేము మేడం మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నామన్నా ఏంటంటే మేము ఎట్లయినా మా పెద్దవాళ్ళ బతుకులు ఎట్లయినా అయిపోయినాయి కాబట్టి మా పిల్లవాళ్ళకైనా భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే సంగతి కూడా మీకు తెలిసి మీ ఆధ్వర్యంలోని ఒక టెంట్ వేయటం జరిగింది మేడం. కాబట్టి మేడం మేము ఒకటే కోరుకుంటారా, మేము ఏది